ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన జీవించడం జరిగింది. ఆ జీవితాన్ని మనం తేటగా పరిశీలన చేసినట్లయితే ఎక్కడా కూడా ఆయనకి అపరిమితమైన శక్తులు ఉన్నప్పటికీ కూడా ఆ శక్తులను పరిమితంగానే ఆయన ఉపయోగించుకున్నారు. ఇంకా అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు యేసు చేసినప్పటికీ తన కొరకు తాను చేసుకున్న అద్భుతము ఒకటి కూడా లేదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఉదాహరణకు యేసు అనేక దినములు ఉపవాసం ఉండి దాని తర్వాత జరిగిన ప్రక్రియను మనం గమనించినట్లయితే రొట్టెలను చేసుకోవాలంటే యేసు ఎంతసేపు 5,000 మందికి రొట్టెలు పంచిపెట్టాడు కదా. ఆయన అంత ఉపవాస భారంతో మూర్చెల్లవలసిన అవసరం ఉన్నదా? ఓపిక కోల్పోవలసిన అవసరం ఉన్నదా? రొట్టె కలుగునుగా అంటే రొట్టె అవుతుంది, కానీ ఆయన చేసుకోలేదు. అదే కాదు, అనేకమైన ఉదాహరణలు ఇతరులకు ఉపయోగపడుటకు, పరిచర్య కొనసాగుటకు, మానవాళి యొక్క పాపములు పోగొట్టుటకు సిలువలో మరణమయ్యాడు. కానీ ఆయనకున్న అద్భుతమైన శక్తిని లిమిట్ చేసుకుని ఆయన బ్రతికాడు, కానీ సంపూర్ణంగా